ఏదైనా ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, లేకపోతే పక్క దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ అన్నది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా చేస్తారండి. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశం జరుగుతుంటే అందులో యుద్ధం గురించి లేకపోతే పహల్గామ్ అటాకుల గురించి ప్రస్తావించారని చెప్పేసి నేను వార్తలు చూశాను. తర్వాత ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ గురించి డీజీపీ లేకపోతే ఉన్నతాధికారులు వారు సమీక్ష నిర్వహించడం చూశాను. అంతకు తప్పితే పెద్దగా ఆ సబ్జెక్టు మీద శ్రద్ధ పెట్టి మన రాష్ట్రంలో ఏవైనా సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయా, వాటి భద్రతకు మనం ఏం చేయాలి, వాటి భద్రతను మనం ఎలా కాపాడాలి అన్నది పెద్దగా పర్యవేక్షించినట్టు ఎక్కడా కనిపించట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు నేను విజనరీని, నేను హైటెక్ ముఖ్యమంత్రిని, నేను అడ్మినిస్ట్రేషన్లో తోపుని తురుముని అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఎక్కడ కూడా వాటి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు మనకు కనిపించలేదు. కోర్స్ ఆ మహా న్యూస్ వంశీ అయితే ఏదో AK-47లు తూటాలు పట్టుకొని లేకపోతే బాంబులు పట్టుకొని బయలుదేరతాం రండ్రా చూసుకుందాం అన్నట్లు ఏదో పెట్టాడు. కానీ అది అసలు పర్థం లేదు, నేను అది బుల్షిట్ అది. కానీ అంతకు మించి ఎక్కడ కూడా అంటే సమస్యాత్మక ప్రదేశాలు ఉన్నాయి, వాటిపైన మేము ప్రత్యేక దృష్టి సారించాము. అంటే మరీ ముఖ్యంగా గుళ్ళు, గోపురాలు ఇటువంటి వాటికి ఎక్స్ట్రా భద్రత కల్పించాము అని చెప్పేసి ఎక్కడ కూడా ఆ రివ్యూ మీటింగ్, హై లెవెల్ రివ్యూ మీటింగ్ అయితే జరిగినట్లు మనకు కనిపించట్లేదు. మరి చంద్రబాబు గారు ఇతర విషయాలపైన వారు బిజీగా ఉన్నట్లున్నారు. అంటే పరిపాలన, సెక్యూరిటీ వీటన్నిటికంటే కూడా కక్ష సాధింపు చర్యలు లేకపోతే హంగు ఆర్భాటాల కోసం వాళ్ళు ప్రత్యేక దృష్టి సారించినట్టు మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఒక వీడియో చూపిస్తాను చూడండి. నిన్న నారా లోకేష్ గారు గోరంట్లకు వెళ్ళి మురళీ నాయక్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కానీ ఎలా వెళ్ళారన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. అది ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి ఆ వీడియో చూడండి. సో నారా లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్ లో పుట్టపర్తికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆన్ రోడ్ గోరంట్లకు వెళ్ళారు. నారా లోకేష్ కి స్పెషల్ ఫ్లైట్, అలాగే పవన్ కళ్యాణ్ కి స్పెషల్ ఫ్లైట్, అలాగే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా స్పెషల్ ఫ్లైట్ వాడతారని మనకు వార్తలు తెలిసాయి. ఆ విషయాలు చాలా గోప్యంగా ఉంచుతున్నారు ప్రభుత్వ పెద్దలు. మనకు ఆర్టీఐ ప్రకారం మనకు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలన్నా కానీ కుదరట్లేదు. అంటే ప్రభుత్వ సొమ్ముతో ఆ స్పెషల్ ఫ్లైట్లలో వెళ్తున్నారా, లేక వారి సొంత డబ్బులతో వారు వెళ్తున్నారా అన్నది కూడా ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. కానీ నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్లలో వెళ్ళడం అది రివాజుగా మారింది. అంటే ప్రభుత్వం ప్రజల సొమ్ముని చాలా జాగ్రత్తగా వాడాల్సింది పోయి ఇలా వాడుతున్నారా అన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సో నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తి వివరణ ఇస్తే బాగుంటుంది. నేను ఎక్కడో విన్నాను, ఇంకా పవన్ కళ్యాణ్ కోసం అయితే స్పెషల్ ఫ్లైటే ఉంటుంది. ఎవ్రీడే అతను హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ వస్తాడన్న వార్తలు కూడా వినిపించాయి. ఈ మధ్యనే చూసాం హరిహర చిట్టిమల్లు అనే సినిమా షూటింగ్ కూడా అయిపోయింది. 2 రోజులు 3 రోజులు షూటింగ్ చేసుకున్నారు అని చెప్పేసి. సో అతను కంప్లీట్గా స్పెషల్ ఫ్లైట్ వాడుతున్నాడు అన్నిటికీ అన్నది కూడా బయట వినపడుతుంది. అండ్ ఆల్సో వీళ్ళకి ఎంత మాత్రం శ్రద్ధ ఉంది అన్నదానికి ఒక చక్కటి ఉదాహరణ అండి. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఖరారు చేసి వారు రేపు వెళ్తున్నారు. తాండాకు వెళ్ళి మురళీ నాయక్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించబోతున్నారు. వాళ్ళు వెళ్తున్నారు, ఆ పర్యటన ఖరారైందన్న వెంటనే ఆగమేఘాల మీద వీళ్ళు ఈ పర్యటన చేశారు. అండ్ ఆల్సో అదే రోజు అంటే నిన్న నారా లోకేష్ గారు వెళ్ళారు, దానికంటే ఒక రోజు ముందు వేరే పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో పర్యటించి బై రోడ్ బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. బై రోడ్ హైవే నుంచి ఈ తాండా, మురళీ నాయక్ వాళ్ళ తాండా కేవలం 12 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు ఉంటుంది. అదే దారిలో వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, కానీ వారింటికి వెళ్ళి పరామర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఎందుకు వెళ్ళలేదు అన్న వారి కోసం కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. తిరుపతిలో తొక్కిసలాట జరిగి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎంత ఇబ్బందులకు గురి చేశారో మనం అంతా చూసాం. ఎక్కడో దూరంగా కారాపి వారిని నడుచుకుంటూ రమ్మని, కారణం కూడా ఏంటంటే ప్రోటోకాల్ అని చెప్పేసి ప్రోటోకాల్ బూచిగా చూపిస్తూ కావాలనే అవమానించాలి అని చెప్పేసి, అంటే కారు దూరంగా పెట్టేసి నడుచుకుంటూ వస్తే అవమానం అని నేను అనను. కానీ ప్రతి చోట ఇప్పుడు
కోర్టులో కూడా కేసు ఉంది. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ కావాలని చెప్పేసి ఆ కోర్టులో కూడా ఆ వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తరపున రిక్వెస్ట్ పెట్టారు. సో సెక్యూరిటీ విషయంలో చాలా ఇబ్బందులు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు. వారికి సెక్యూరిటీ అన్నది చాలా ముఖ్యం. ఎక్కడో దూరంగా కార్ ఆపి తిరుపతి ఇన్సిడెంట్ జరిగినప్పుడు క్షతగాత్రులను పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్తే ఎక్కడో దూరంగా కార్ ఆపి తర్వాత వారు నడుచుకుంటూ రావడం జరిగింది. నిన్న కూడా ఉషశ్రీ చరణ్ గారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వారు వెళ్ళారు. మన పార్టీ తరఫున వెళ్ళి అక్కడ పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారు వచ్చారు. అప్పుడు కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు వచ్చేసి లేదు ప్రోటోకాల్ మీరు ఉండకూడదు, మీరు దూరంగా వెళ్ళండి అని చెప్పేసి అక్కడ ఉండకుండా చేశారన్నది కూడా మనకు తెలిసింది. అంటే నారా లోకేష్ వస్తున్నాడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారని కూడా మాకు తెలిసింది. సో ఇటువంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. కావాలనే ఇబ్బందులకు గురి చేయాలన్న ఉద్దేశంతో అందుకోసమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రేపు వెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖరారైంది, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో పరామర్శించారు అన్న వెంటనే వాళ్ళు కూడా పరామర్శించారు. అండ్ వీళ్ళు కూడా ఆగమేఘాల మీద వచ్చారు. గవర్నమెంట్ తరపున సహాయం అందిస్తామని చెప్పారు. నాకు తెలిసి 50 లక్షలు వారికి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు, విచ్ ఈజ్ వెరీ గుడ్. గవర్నమెంట్ని అప్రిషియేట్ చేస్తున్నాము. ఎవరిచ్చినా కానీ అది సంతోషమే. దాంట్లో మనం మళ్ళా విమర్శలు చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఎక్కడైతే దృష్టి పెట్టాలనో, ఎక్కడైతే వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలనో వాటి మీద కాకుండా అనవసరపు వాటి మీద, లేకపోతే ప్రతిపక్షాల పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. వాటిని తగ్గించుకుంటే మంచిది. చేయాల్సిన పరిపాలన చేస్తూ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. కానీ అదే పనిగా తప్పు చేయని వారిని తప్పులు వెతుకుతూ శిక్షిస్తూ వీరు ప్రజల డబ్బుతో విలాసవంతంగా, దర్జాగా, లగ్జరీగా వీళ్ళు బతకాలనుకోవడం అది మంచి పద్ధతి కాదు అన్నది నా ఉద్దేశం. ఒకసారి ప్రభుత్వ పెద్దలే ఆలోచించుకోవాలి.